హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక టాపిక్ మనం ఏమనేది చూసుకున్నాడలా బ్లెస్సింగ్, దేవుని యొక్క ఆశీర్వాదాలు బైబిల్లో ఎలాగుంటుందని ఒక వాగ్దానముతో మనము చూసుకుందాం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనం. నిజమే కదా, మన పితరులైన దేవుడు అంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా. దేవుడు మన పితరులతో ఎలాగైతే నిబంధన చేసి వాళ్ళు దీవించి ఆశీర్వదించిండో, ఈనాడు నిన్ను నన్ను చూసి కూడా దేవుడు చెప్తుండో, మీ పితరులకు ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా మన ఒక వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ దేవుడు ఏమని చెప్తాడో, మీ జనసంఖ్యను కూడా నేను 1000 రెట్లు చేస్తానని దేవుడు వాగ్దానం చెప్పిండు. సో మనం ఏం చేయాలా, ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా మన జనసంఖ్యాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించునుగాక. సో ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన నేను చేయాలనుకుంటున్నాను. స్తోత్రం 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 దేవా, గొప్ప తండ్రి, గొప్ప దేవ, మాకు ఈ వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనములు. అవున తండ్రి, మా పితరుల దేవా నీకు స్తోత్రము. నా ప్రభ మాకు కూడా దేవా నీకు స్తోత్రమయ్యా. మా జీవితాలను నా ప్రభ దీవించి ఆశీర్వదించి 1000 రెట్లు జనసంఖ్యని నజరుడైన యేసుక్రీస్తు నామములో సహాయాన్ని దయచేయమని దీవించి ఆశీర్వదించమని. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళని కూడా 1000 రెట్లుగా దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నా లోకరక్షక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.